వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్. గణపతి నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు ఆ గణనాథుడిని పూజిస్తూ ఆధ్యాత్మికంగా ఆ ప్రాంతం మొత్తం నిండిపోయేలాగా, అలాగే అక్కడ ప్రజలంతా కూడా ఏకమై మేమంతా దేశం కోసం కలిసి పోరాటం చేస్తాం అనే విధంగా ప్రజలను తీర్చిదిద్దడానికి గణపతి నవరాత్రులు ఉపయోగపడతాయి. ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆ తర్వాత స్వతంత్ర కాలంలో ఎంతోమంది మహానుభావులు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను దేశంలోని ప్రజలను ఏకం చేయడానికి, స్వతంత్ర కాంక్షను రగల్చడానికి ఉపయోగించుకున్నారు. కానీ ఈరోజు కొంతమంది దుష్టులు, నీచులు, ఎవడ్రా మిమ్మల్ని గణపతి నవరాత్రులు చేయమంది? ఎవడైనా అడిగిండా మీ దగ్గరకు వచ్చి? మీరు పెట్టండి వినాయకుణ్ణి, పెట్టి పూజలు చేయండి, లేకపోతే ఊరుకోమని మిమ్మల్ని ఎవడైనా దేహి అన్నాడా? సిగ్గు లేదు. అన్నం తింటారా, గడ్డి తింటారా? మీకన్నా గడ్డి తినే ఆ పశువులు చాలా మంచివి, వాటిని మెచ్చుకోవాలి. భూమి మీద ఎందుకు భారంగా బతుకుతున్నారో మీలాంటి వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటారా? నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. కనిపించిందా? వీళ్ళందరి ఫేసులు గుర్తుపెట్టుకొని నా కొడుకుల్ని కూడా పట్టుకొని అలానే వాళ్ళ 2 చేతులు కట్ చేసి పడేయాల. వినాయకుడి విగ్రహానికి పూజలు చేసి నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చి ఆయన చెయ్యిని కట్ చేసి ఆయన చేతితో హారతిస్తారు. ఎవడ్రా మిమ్మల్ని అసలు చేయమంది? ఎవడు మీకు ఇలా చేయడానికి అసలు అర్హత ఉంది, లేకపోతే పర్మిషన్ ఇచ్చింది? ఆడ పోలీసులు కూడా ఉన్నారు, చోద్యం చూస్తారా? పోలీసులు కూడా మాట్లాడట్లేదు. ఎంత దౌర్భాగ్యం రా ఇది! ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని విగ్రహాలు? కొవ్వు బట్టి చందాల రూపంలో వచ్చే పైసలతోటి పంది కొక్కులు మెక్కినట్టు మెక్కొచ్చు, తాగొచ్చు అనా? ఇలాంటి నీచులు ఉన్నారు కాబట్టే ఈరోజు ధర్మం మీద దాడి చేసే నక్కలు పెరిగిపోతున్నాయి. అవి పెరిగిపోవడానికి కారణం ఇలాంటి నీచులే. అక్కడ పోలీస్ అన్నలు ఉన్నారు, వాళ్ళు ఏమనట్లేదంటే నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడి పద్ధతి అని కూడా ప్రశ్నించలేని పోలీసులు నవ్వుకుంటారు వాళ్ళు అక్కడ నిల్చొని. పోలీసులు అసలు పోలీసులేనా వాళ్ళు? అనా మీ కళ్ళ ముందు అంత దారుణం జరుగుతుంటే ప్రశ్నించలేకపోయినరా? ఏమనలేకపోయినరా? తప్పు అని చెప్పలేకపోయినరా? ఎవడు చేయమన్నాడు వీళ్ళని? నాకు కనబడితే మస్తు కోపం వచ్చేస్తోంది, కంట్రోల్ చేసుకుంటున్నా. ఎవడు పెట్టమన్నాడు? ఛీ, ఏం మాట్లాడాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆధ్యాత్మికంగా చేయాల్సిన ఉత్సవాలు అంటే ఈరోజు ప్రతి ఒక్కడికి హేళనైపోయింది. హేళన చేస్తూ మిమ్మల్ని ఎవడ్రా బై చేయమంది? ఎవడు చేయమన్నాడు? ఎవడు అడిగిండు మీ దగ్గరకు వచ్చి? మిమ్మల్ని కూడా 2 చేతులు కట్ చేసి ఆ చేతులతో మీకు అన్నం తినిపిస్తారు. సరిపోద్దా? సరిపోద్దా? పూజించిన దేవుణ్ణే విరగ్గొట్టే మీరు కన్న తల్లిదండ్రులు ఏం చేస్తారో వీళ్ళందరి మీద కేసు నమోదు చేయాలి. ఆడున్న పోలీసుల మీద కూడా కేసు నమోదు చేయాలి. వాళ్ళకి అసలు పోలీసు ఉద్యోగం చేసే అర్హతే లేదు. వాళ్ళ కళ్ళ ముందే దుర్మార్గం జరుగుతున్నా ప్రశ్నించలేనప్పుడు వాళ్ళు చట్టాన్ని ఎలా కాపాడతారు? వాళ్ళు పోలీసులు ఎలా అవుతారు? పోలీసులు అంటే ఏంది? ఎక్కడైనా తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పును ఖండించి ఆ తప్పు జరగకుండా కాపాడేటోళ్ళే కదా పోలీసులు. ఓ పక్క నుంచి ఇంత దుర్మార్గం జరుగుతుంటే చోద్యం చూసినట్టు చూసుకుంటూ నవ్వుకుంటున్నారంటే వాళ్ళు పోలీసులు ఏంది? అలా అట్లా వదిలేయడమేనా? నాకు ఇది చూసిన తర్వాత ఎంత అంటే అంత కోపం వచ్చింది. ఇది సోషల్ మీడియాలో అన్న పోస్ట్ చేసిండు, శివ గర్మెల్ అన్న. అది చూసిన తర్వాత నిజంగా ఫీజులు ఎగిరిపోయినాయి. గణపతి నవరాత్రుల ముందు నుంచి చెప్తున్నా, గణపతి నవరాత్రులు అంటే ఆధ్యాత్మిక కేంద్రాలు, స్వతంత్ర కాంక్షను రగిలించిన ఒక గొప్ప సంకల్పానికి నిదర్శనం. 9 రోజులు ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలతో చేయండి అని. నిన్న నేను దిల్సుఖ్ నగర్ నుంచి వస్తుంటే కూడా అంతే, ఆడ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తాండ్రు, కాకుంటే అది రోడ్డుకు అవతల వైపు ఉంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. లేకపోతే నేను పోయి అక్కడ లొల్లి పెట్టుకొని వచ్చేదాన్ని. ఆడ పెట్టిన పాట ఏం తెలుసా? చోలీకే పీచే క్యా హై. అక్క నువ్వు ఇలా చెప్తే మంచిగా అనిపిస్తలేదక్క, చెప్తే మనమే చెప్పుకున్నట్టు అయింది, నలుగురికి లోకం అవుతుంది అంటే మారని మీకు ఎంత చెప్తే ఏం లాభం? తాగొద్దురాబాయ్ నిమజ్జనాల టైంలో అంటే ఇంటరా? పిచ్చి పాటలు పెట్టకండ్రా అంటే ఇంటరా? అపార్ట్మెంట్లలో విగ్రహాలు పెట్టి కూడా, అపార్ట్మెంట్లలో కూడా వేసే డాన్సులు, పిల్లలతో వేయించే డాన్సులు ఏంది? మారరా? మీరు మారనప్పుడు ఈ ధర్మం మీద ఎవడు దాడి చేస్తే ఏంది? మీ కూతుర్ని ఏ మతం మార్చి ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఏంది? లేకపోతే చాప కిందురా నీరులాగా రోగాలను తగ్గిస్తాం, ఆయిల్ పూస్తాయి ఇద్దని ఇంకో మతం ఆక్యుపై చేస్తే ఏంది? అసలు మీలో నిబద్ధన లేదు కదా, మనలో నిబద్ధత లేదు కదా, మనలో ధర్మం మీద విలువ లేదు కదా, మనలో దేవుడి మీద ఏమంటారు భక్తి భావం లేదు కదా.
ఏదో సోపు టప్పు చేసినట్టు చేస్తాను ఏంది పండగ అంటే. పెళ్ళి అసలు ఈరోజు ప్రతిదీ కూడా ఎక్స్పెన్సివ్, ఎంత ఖర్చు పెడితే అంత గొప్ప అనుకుంటారు. కానీ ఎంత నిబద్ధతతో, ఎంత నిజాయితీగా, ఎంత పద్ధతిగా, ఎంత ఆచార వ్యవహారాలుగా చేస్తే అదే గొప్ప అనే విషయాన్ని తెలుసుకోలేకపోతారు. స్టేటస్ స్టేటస్ పేరుతో పక్కనోని నాశనం చేస్తూ మనం కూడా నాశనం అయిపోతున్నాం. అది అర్థం కావట్లేదు. ఏదేమైనా ఇక్కడున్న ప్రతి ఒక్కరి చేతులు రగ్గొట్టాల, వీళ్ళందరి మీద కేసులు పెట్టాలా, ఆడున్న పోలీసులు ఉద్యోగాలు పీక్ పడేయాలి. అవునంటారా కాదంటారా? ఈ ఆవేశంలో న్యాయం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. మా ఛానల్ వ్యూవర్షిప్ 48 అవర్స్లో యావరేజ్గా 25 lakhs ఉంటుందండి. పర్ మంత్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను. అంతకైతే తగ్గదు. సో మీరు ఇచ్చే యాడ్స్ వల్ల ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ ప్రమోట్ అవుతుంది. ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది. కాబట్టి యాడ్స్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి, చేస్తారు అని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.